తాతయ్య చెప్పిన కథ. సదుద్దేశం. స్నానానికి లెమ్మంటున్నారా, మనం కథలు ఇంకోసారి చెప్పుకుందాంలే అన్నాడు తాతయ్య. ఇంకొక్క కథ చెప్పి వెళుదువుగానీలే తాతయ్య అన్నారు పిల్లలు. తాతయ్యకు కూడా కథ చెప్పాలనే ఉన్నట్టుంది. ఆయన నవ్వుతూ, తెలివి తక్కువ పనులు చేసేవాళ్ల కథలు చెప్పానా? అటువంటి పనులు చేసేవాళ్లలో మంచి ఉద్దేశాలు గలవాళ్లు కూడా ఉంటారు. నా చిన్నతనంలో జరిగిన సంగతి ఒకటి చెబుతా అంటూ ప్రారంభించాడు. మా ధర్మారంలో మునసబుండేవాడు. ఆయనంటే అందరికీ హడలన్నమాట. ఊళ్ళో ఎవ్వరూ ఆయనతో చెప్పకుండా ఊరు దాటి పోరాదు. అయిందా, మా ఊళ్ళో బుచ్చయ్య అనే కుమ్మరి, అచ్చయ్య అనే మేదరి ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో గ్రామాల్లో ఇలాంటి వృత్తుల వాళ్ళంతా గ్రామ నౌకర్లన్నమాట. ఊళ్ళో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వీళ్ళు సాయపడాలి. వీళ్లకు ఊళ్ళో వాళ్ళు వార్షికాలిచ్చేవాళ్ళు. అదే వాళ్ల సంపాదన. ఒకనాడేమయ్యిందంటే, మేదరి అచ్చయ్య చిన్న పని మీద పొరుగురు వెళ్లవలసి వచ్చింది. కర్మచాలక ఆ రోజునే బండయ్య అనే పేదకాపు ఇంట్లో ముసలమ్మ కాస్త హరి అన్నది. ఈ బండయ్య మునసబుకు కావలసినవాడు. అందుచేత ముసలమ్మ అంత్యక్రియలు మునసబు దగ్గరుండి చేయించాడు. శవాన్ని శ్మశానం చేర్చటానికి పాడెకట్టాలిగా. అందుకని మేదరి అచ్చయ్య కోసం మునసబు మనిషిని పంపితే అచ్చయ్య ఊళ్ళో లేడని తెలిసింది. మునసబు శివతాండవం చేసేశాడు. పక్క గ్రామం నుంచి మరొక మేదర్ని పిలిపించి ఎలాగైతేనే ముసలమ్మ పని పూర్తి చేశారు. మర్నాడు అచ్చయ్య తిరిగి రాగానే మునసబు అతన్ని నానా తిట్లు తిట్టి, ఊరు వదిలిపోయే వెధవు నాతో చెప్పక్కర్లా, ఊరికి ఒక్క మేదర్వి కదా, ఎవరికన్నా అవసరం వస్తే తీరా సమయానికి నువ్వు లేకపోతే ఏం కాను, ఈసారి నాతో చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళావో నీ పుటం ఆరుతుంది, జాగ్రత్త అని గట్టిగా చెప్పాడు. మరికొన్నాళ్లకి ఓ రోజున మేదరి అచ్చయ్య, కుమ్మరి బుచ్చయ్య కలిసి పట్నం వెళ్లాల్సొచ్చింది. చెప్పకుండా పోతే మునసబు చంపడు. అందుకని ఊరికెళ్తున్నామని చెప్పటానికి మునసబింటికి వెళ్లారు. కానీ మునసబు ఇంట్లో లేడు. ఆయన భార్యకు కొంచెం సుస్తీగా ఉంటే పెద్ద వైద్యుడి కోసం పట్నం వెళ్ళాడు. ఏం చేయాలో వాళ్లకు పాలు పోలేదు. మునసబుతో చెప్పిపోదామంటే మునసబు ఊళ్ళో లేడు. బుచ్చయ్య అచ్చయ్యలకు పట్నంలో ముఖ్యమైన పనే ఉన్నది. అందుకని చెప్పకుండా పోతే ఏ పెద్ద ఇంటి వాళ్ళకి ఏం అవసరం వస్తుందో. ఇద్దరూ చాలాసేపు వితర్కించుకున్నాక బుచ్చయ్య ఉపాయం కనిపెట్టాడు. మన ఊళ్ళో ఉన్నవే 4 మోతుబరి లోగిళ్ళు. ఆ 4 ముందర 4 పాడెలు, 4 కొత్త కుండలు పెట్టి మనం మన దారిన వెళదాం. ఎవరికి అవసరం వచ్చినా పని గడిచిపోతుంది అన్నాడు బుచ్చయ్య. భలే ఆలోచన చేశావులే బుచ్చయ్య మామ, అలాగే చేద్దాం అన్నాడు అచ్చయ్య. ఆ రాత్రికి రాత్రే 4 పాడెలు తయారు చేశాడు అచ్చయ్య. మునసబు గారింటి ముందు ఒక పాడే, ఒక కుండ, చిన్నయ్య గారింటి ముందు, నాయుడు గారింటి ముందు, మానుల్దారు గారింటి ముందు కూడా ఒక్కొక్క పాడే, కొత్త కుండ పెట్టేసి వాళ్ళిద్దరూ కోడి కూసే వేళ్లకు బయలుదేరి పట్నం వెళ్లారు. వాళ్లలా వెళ్లిన కొద్దిసేపటికి తూర్పు తెల్లవారుతుండగా మునసబు పెద్ద వైద్యుడితో సహా గుర్రబండిలో దిగాడు. అప్పటికే మునసబు గారింటి ముందు 4 పోగయ్యారు. మునసబు భార్యకు సుస్తిగా ఉందని వాళ్లకు తెలుసు. ఇంటి బయట పాడేయకుండా కనిపించేసరికి ఇంకేముంది, అంతా అయిపోయినట్టుంది అని వాళ్లలో వాళ్ళు అనుకోసాగారు. ఈ జనాన్ని, పాడెను, కుండను చూసి మునసబు కాస్త కాళ్ళు చల్లబడ్డాయి. ఇంకేముందండి, నా కొంప కూల్చేసిందండి అని మునసబు శోకాలు పెట్టసాగాడు. తాను అంతా మించిపోయి వచ్చాననుకొని వైద్యుడు ఆ బండిలోనే పట్నానికి తిరిగి వెళ్లే ఆలోచన చేశాడు. మునసబు గారింటి ముందు పెద్ద గుంపు పోగై రకరకాల మాట్లాడసాగారు. అప్పుడే నిద్రలేచిన మునసబు తల్లి, భార్య ఇంటి బయట మునసబు పెట్టే శోకాలు విని పట్నంలో ఆయనకేదో పెద్ద కీడే జరిగిందనుకొని తాము కూడా పెద్ద పెట్టున ఏడుస్తూ వచ్చి తలవాకిలి తలుపు తీశారు. తన భార్య ప్రాణాలతో కనబడగానే మునసబు దుఃఖం ఆశ్చర్యంగా మారింది. ఇంతలోనే ఊరు 4 మూలల నుంచి కబురందింది. మునసబు గారింటి ముందు పెట్టినట్టే ఎవరో గిట్టని వాళ్ళు ఇంకా 2-3 ఇళ్ల ముందు పాడెలు, కుండలు ఉంచారట. ఇది మేదరివాడి పని, కుమ్మరివాడి పని అయి ఉంటుంది, వాళ్ళని పిలుచుకురండి అని మునసబు మనుషుల్ని పంపాడు. కానీ వాళ్ళిద్దరూ తెల్లవారుజామునే పట్నం వెళ్ళినట్టు తెలిసింది. మర్నాడు అచ్చయ్య, బుచ్చయ్య తిరిగి వచ్చాక మునసబు వాళ్లను పిలిపించి, మీరేనా ఈ పాడు పని చేసింది? మీకేం పొయ్యే కాలం అని అడిగాడు.
మేము అత్యవసరంగా పట్నం వెళ్లాల్సి వచ్చింది. తమరు ఊళ్ళో లేరు, అందుచేత చెప్పిపోవటానికి లేదాయే. మాతో ఎవరికన్నా అవసరం వచ్చినా పని గడుస్తుంది కదా అని ఇలా చేశాం అన్నారు అచ్చయ్య బుచ్చయ్యలు. అందుచేతనేమిటంటే అమాయకులు మంచి ఉద్దేశంతో కూడా ఒక్కొక్కసారి తెలివి తక్కువ పనులు చేయటం జరుగుతుంది అంటూ తాతయ్య స్నానానికి లేచాడు.